హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి టిప్స్ అనేవి ఎలా పేపరింగ్ చేయాలి, లేకపోతే ఈ మిగిలిన ఒక 25 డేస్ అరౌండ్ ఉన్నాయి కదా, సో వీటిల్లో మనం ఏం చేయాలి అనేది చూద్దాము. ఈ వీడియో వచ్చేసి ఇది మనకి పార్ట్ 2 అనమాట. దీనికి పార్ట్ 1 ఆల్రెడీ ఉంది మన ఛానల్లో. ఇలా ఉంటుంది. సో దీని యొక్క వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే మన ఛానల్కి వెళ్ళండి, విజిట్ చేయండి. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఇక్కడికి వస్తే క్లియర్ కట్గా అర్థమైద్ది. ఒకవేళ చూస్తే పర్వాలేదు, వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఒక విషయం ఏంటంటే, ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ఓకే, స్కిప్ చేసి నేనేం చెప్తున్నానో అర్థం కాక లాస్ట్కి ఒక కంక్లూజన్ అనేది లేకుండా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోలో మనకు అసలు ఏమేమి ఉంటుంది అనేది మీకు ఒక విషయము చెప్పాలి. ఫస్ట్ మనకి ఈ వీడియోలో మెయిన్గా రిమైనింగ్ ఈ మిగిలిన డేస్ వేటి మీద ఎక్కువ మీ ఫోకస్ అనేది ఉండాలి. ఓకే, మెయిన్ స్కోరింగ్ టాపిక్స్ మెయిన్లీ. ఓకే, ఇన్డెప్త్ నేను చెప్తాను, టాపిక్స్తో సహా చెప్తా. ఓకే, ఈ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ప్రతి సబ్జెక్టు ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, ప్రతి సబ్జెక్ట్ కూడా, అది ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టులు ఇందులో కూడా పేపర్లో ప్రతి సబ్జెక్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది క్లియర్ కట్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనము ఈ రిమైనింగ్ డేస్ మెయిన్లీ మన జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, వీక్ సబ్జెక్ట్ని స్ట్రెంత్ చేసుకోవటం కరెక్ట్ ఆప్షనే. కాకపోతే ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తామంటే, మన స్ట్రెంత్ సబ్జెక్ట్ని వీక్ చేసుకుంటాం అదే టైంలో. ఓకే, ఎలా అంటే, ఫర్ సపోజ్ మీరు రీజనింగ్లో మంచిగా చేస్తూ ఉంటారు జనరల్గా. మనం ఏంటంటే, రీజనింగ్ నాకు వచ్చు, ఎంతో కొంత చేస్తాను, నాకు కరెంట్ అఫైర్స్ రావు అని చెప్పి కరెంట్ అఫైర్స్ డే మొత్తం, మన ఈ 1 మంత్ ఉంటే 1 మంత్ మొత్తం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసి రీజనింగ్ క్వాంట్ వదిలేస్తాం. దీనివల్ల ఏమైందంటే, మెయిన్లీ మనకి ఫర్ సపోజ్ క్వాంట్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ తొందరగా రాదు. ఓకే, క్యాలిక్యులేషన్ టైం పట్టిద్ది, స్పీడ్ రాదు. ఓకే, సో దట్స్ వై మనకు మెయిన్ మార్క్సే రీజనింగ్ అండ్ క్వాంట్. సో అట్లాంటి రీజనింగ్ క్వాంట్ని వదిలిపెట్టి కరెంట్ అఫైర్స్ని పట్టుకొని అవి రాక ఇవి రాక, సో మొత్తం మీద ఎగ్జామ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో నేను కరెంట్ అఫైర్స్ని వదిలేయమని చెప్పట్లా. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని కదా, అది ఎగ్జాంపుల్. ఓకే, మీ స్ట్రెంత్ సబ్జెక్ట్ని ఇక్కడ ఏం చేయాలంటే, రిథమ్ అనేది పోగొట్టుకోకుండా చూసుకోమంటున్నా. ఫర్ సపోజ్ మీకు కరెంట్ అఫైర్స్ స్ట్రెంత్ సబ్జెక్ట్ అయితే, కరెంట్ అఫైర్స్ కూడా మీరు డైలీ చదవాల్సిందే. సేమ్ లైక్ అది ఎలా అయితే చదువుతారో రీజనింగ్ని వదిలేయకుండా, సో ఇక్కడ కూడా మీరు రీజనింగ్ని క్వాంట్ని కూడా వదిలేయకుండా వాటిని కూడా ఒక 1 అవర్ డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎట్లా అయితే నువ్వు ప్రిలిమ్స్కి ఎలా అయితే సపరేట్గా ప్రిపేర్ అయ్యేవాడువో, సో అలానే ఇప్పుడు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఆ రిథము అదంతా కంటిన్యూ అవ్వాలంటే ఎగ్జామ్లో స్పీడ్ పడాలి. మెయిన్ ఆర్ఆర్బీ క్లర్క్ అంటేనే స్పీడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ ద ఆర్ఆర్బీ క్లర్క్. ఓకే, సో మెయిన్స్లో అది ఇంకా మెయిన్ అనమాట. సేమ్ మీకు ప్రిలిమ్స్లో ఎంత స్పీడ్ అయితే కావాలో మెయిన్స్లో కూడా అదే స్పీడ్ కావాలి. సో ఈ థింగ్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకొని, ఫస్ట్ మీరు వీక్ సబ్జెక్ట్ని స్ట్రెంత్ చేసుకోవడం అంటూ 100% కరెక్ట్. బట్ ఎట్ ద సేమ్ టైం మీ యొక్క స్ట్రెంత్ సబ్జెక్ట్ని వీక్ చేసుకుంటున్నారు మీకు తెలియకుండానే. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు రీజనింగే పెట్టలేకపోతారు, కొంతమంది క్వాంటే పెట్టలేకపోతారు. ఎందుకు అంటే, ఇది మనం మొత్తం డైలీ మొత్తం కరెంట్ అఫైర్స్ ఇంగ్లీషు అది ఇది అని చెప్పి, అంటే అవన్నీ కాదు, జనరల్గా మన వీక్ సబ్జెక్ట్ని ఎక్కువ పట్టించుకొని మన స్ట్రెంత్ సబ్జెక్ట్ని మనం వదిలేస్తాం. సో ఇక్కడ మనం ఇన్డెప్త్గా వెళ్ళాం. మనకి రీజనింగ్లోగా అంటే ప్రతి సబ్జెక్ట్లో ఏవేవి ఈ 30 డేస్ మిగిలిన ఒక 28 డేస్ ఉంది కదా. సో ఈ 28 డేస్ అనేది మనం మెయిన్ దేని మీద ఫోకస్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి రీజనింగ్లో చూస్తే ఫస్ట్ ఆల్ పజిల్స్ మొత్తము. ఓకే, మొత్తం పజిల్స్ అట్లీస్ట్ ఒక మనకి 3 to 4 పజిల్స్ వరకు వస్తాయి. 3 వస్తాయి డెఫినెట్లీ. 4 అనేది ఒకటి అంటే 2 మార్క్స్ 3 మార్క్స్ చిన్నవి ఒకటి వస్తాయి. ఓకే, ఇక్కడ డీకోడింగ్ మనకి నెంబర్ మీద డీకోడింగ్ ఒకటి ఉంటుంది. నోట్ పాయింట్స్ ఇస్తారు, వాటి యొక్క కోడ్ అనేది చేంజ్ చేయాలి ఎట్ ద నోట్ పాయింట్స్ అకార్డింగ్లీ. సో అట్లాంటి డీకోడింగ్ అండ్ అవుట్పుట్ ఈ 2 డెఫినెట్ టాపిక్స్. ఓకే, ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ ఆర్ఆర్బీ పీఓలో ఇదొక టాపిక్ రావాల్సిందే, ఇదొక టాపిక్ రావాల్సిందే. ఓకే, సో ఇవి వదిలిపెట్టొద్దు. ఓకే, ఈ 2 10 మార్క్స్ అంటే 10 బిట్స్ వస్తాయి. ఇవి 10 బిట్స్. ఇవి ఒక పజిల్స్ ఒక 3 వేసుకున్నా కూడా మనం లీస్ట్ కేసులో ఈ యొక్క 15. ఇవి ఒక క్రిటికల్ రీజనింగ్ అట్లీస్ట్ ఒక మనకి 7 to 8 తగులుతాయి. సో మిగిలినవి
ఏవో కొన్ని టాపిక్స్ వస్తాయి మనకి బాగా తెలిసినవి, ఒక 2 డేటా సఫిషియన్సీ అండ్ మిగిలినవి మనకి ఉన్నాయి కదా, బ్లడ్ రిలేషన్ కానీ లేకపోతే ఇన్ఈక్వాలిటీ కానీ. సో అట్లాంటివి ఒక టాపిక్కే వస్తుంది, మొత్తం రావు అవి. దిస్ ఈజ్ నాట్ ప్రిలిమ్స్. ఓకే, సో మెయిన్ మార్క్స్ అన్నీ ఇక్కడే మనకి గ్యాదర్ అయిపోతాయి. సో వీటిని మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు పజిల్ మనకి స్పీడ్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి వీడియోస్ ఎన్ని చూసినా కానీ ప్రాక్టీస్ విల్ బీ ద మెయిన్ కీ. ఓకే, ఇక్కడ మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏమేమి ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ డిఐ మనకి ఎట్లా కాదన్నా కానీ ఒక 3 అనేది వస్తూనే ఉంటాయి. 3 డిఐస్, అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఒక 8. ఓకే, 8 to 10, సమ్టైమ్స్ ఇంకా మోర్ రావచ్చు. 8 to 10 పక్కా వస్తాయి. ఇక్కడ మనం డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి రఫ్గా ఒక 5 మార్క్స్ వేసుకున్నా కూడా ఒక్కొక్కటి 15 మార్క్స్, ఒక 10 అంటే 25 మార్క్స్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పేపరు ఇక్కడ నుంచే వస్తాయి. సో వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. సో మిగిలినవి రావా అంటే మిగిలినవి వస్తే మీరు చేసేస్తారు. లైక్ అప్రాక్సిమేషన్ వస్తే మీరు చేస్తారా, లేకపోతే నెంబర్ సిరీసు, రాంగ్ నెంబర్ సిరీసు మీరు వస్తే చేస్తారా, ఇంకొకటి ఏంటంటే మనకి క్వాడ్రాటిక్ వస్తే చేసేస్తారా. ఓకే, సో ఇవి పెద్ద పాయింట్ కాదు ఇక్కడ, ఇవే పాయింట్. డిఐనే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైతే డిఐ చేస్తారో వాళ్ళే ఇక్కడ గేమ్లో ఉంటారు. ఓకే, ఇవి చేసిన వాళ్ళు కాదు గేమ్, ఇవి అందరు చేస్తారు. ఓకే, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ 3 టాపిక్స్ చేస్తారు. సో వీటి మీద ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా మీరు వెళ్ళి టైం మేబీ లేట్ అవ్వచ్చు, కానీ ఇవైతే చేస్తారు కదా ఈజీగా. సో పాయింట్ అది కాదు, ఇక్కడ డిఐ చేశారా లేదా, అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ చేశారా లేదా, అదే మెయిన్ పాయింట్ అనమాట. ఓకే, సో వీటి మీద ఫోకస్ చేయండి, వీటి మీద కాదు. ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దెన్ కొంచెం ఎగ్జామ్లో అనేది స్పీడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నేను స్పీడ్ ఎందుకు అంటున్నానంటే మన కట్ ఆఫ్లు అనేది ఎంత ఉంటాయి, 110. ఓకే, మినిమం 100+ అంటే ఇంక మీరు ఏ రకంగా స్పీడ్ ఉండాలో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఇంగ్లీష్ చూస్తే ఫస్ట్ మనకి ఆర్సీ డెఫినెట్లీ మనకి హై ప్రియారిటీ అండ్ ఎక్కువ మార్క్స్ అక్కడి నుంచే 15+ మార్క్స్ మనకి ఇక్కడే ఉంటాయి. సో మనకి టైం అనేది చాలా ఉంది. 28 days ఈజ్ నాట్ ఏ తక్కువ టైం కాదు అది. ఓకే, మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ, బట్ మనకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయాలి కాబట్టి 28 days నాకు తెలిసినంత వరకు చాలా డేస్ అవి. సో ఎనఫ్, సరిపోతాయి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా. ఇక్కడ 15+ మార్క్స్ మనకి ఆర్సీ నుంచి వస్తాయి, పారాజంబుల్డ్, క్లోజ్ టెస్ట్. సో ఓకే, సమ్టైమ్స్ 2 ఇస్తారు, 2 ఇచ్చారంటే 25+ మార్క్స్. ఈ 3 టాపిక్స్ నుంచే 25+ వెళ్ళిపోతాయి. ఇంక మిగతాయి చిల్లరగా ఇస్తూ ఉంటాడు. అవి ఏ అయినా అవ్వచ్చు. ఓకే, ఫిల్లర్స్ కానీ లేకపోతే ఫ్రేజెస్ కానీ, ఓకే ఏ అయినా కానీ అవి తక్కువ మార్క్స్కి ఇస్తాడు, 2-3 మార్క్స్కి ఇస్తాడు. ఇవి ఎక్కువ మార్క్స్కి ఇచ్చే టాపిక్స్ అనమాట. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇవే కష్టం కూడా, మార్క్స్ పోవాలన్నా ఇక్కడే, రావాలన్నా కూడా ఇక్కడే. ఓకే, అవి అందరూ చేస్తారు. ఇప్పుడు ఫిల్లర్స్ ఇస్తే అందరూ చేస్తారు, పీక్యూఆర్ఎస్లు ఇస్తే చేస్తారు. ఇక చెయ్యిందంటే ఇవి ఎక్కువగా అందరికి రావు, అండ్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఏ మంత్స్ చదవాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడంటే February 1st. ఓకే, ఇదైతే తెలుసు కదా అందరికీ. సో దీని నుంచి 6 months వేసుకున్నా మనకి అప్రాక్సిమేట్గా ఆగస్ట్ వస్తుంది. సో మనం ఆగస్ట్ నుంచే అనుకుందాం, లేకపోతే జూలై అనుకుందాం, టైం ఉంది. సో జూలై టు డిసెంబర్. సో మనకి ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా డైలీ 2 weeks టార్గెట్ పెట్టుకోండి. ఓకే, డైలీ 2 weeks 3 weeks. ఓకే, మీరు ఒకవేళ వీడియో చూస్తే వీడియో, పీడిఎఫ్ చదివితే పీడిఎఫ్. డైలీ 2 weeks అయితే కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే మీరు కొత్తగా చదవట్లేదు, 1 day డైలీ 2 weeks కదా, ఎందుకు అంత ఎక్కువ అంటే మీరు ఇవి కొత్తగా ఇప్పుడు చదవట్లేదు, మీరు రివైజ్ చేస్తున్నారు. సో రివైజ్ చేస్తే ఫస్ట్ టైం చదివినట్టు చదువుతావా? లేదు. ఇప్పుడు వీడియో చూస్తే ఎట్లా చూస్తావు, 1.5x పెట్టుకొని చూస్తావు. లేదా పీడిఎఫ్ చదువుతున్నావు అనుకో, మెయిన్ కీ పాయింట్స్ అందులో ఏమేమి ఉన్నాయో కీ పాయింట్స్ అనేవి చూసుకుంటూ వెళ్తావు తప్ప మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చదివినట్టు చదువుతావా? లేదు, అట్లా చదవకూడదు. ఓకే, కీ పాయింట్స్ చదువుకుంటూ మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నావు. నువ్వు జస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ అనేది చూసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వు అక్కడే కూర్చొని స్టిక్ అయ్యి దాన్ని ఏందో నువ్వు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఓకే, రివిజన్ అనేది అలానే జరగాలి. ఓకే, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో అట్లా మీరు డిసెంబర్ వరకు చూడండి. అండ్ జనవరి ఏం చేస్తారంటే January 15 వరకు అట్లీస్ట్ January 15 వరకు అవగొట్టండి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ 2 weeks. ఓకే, అండ్ ఇక్కడ జనవరి వరకు డైలీ 2 weeks
మనం 2 వీక్స్ టార్గెట్ పెట్టుకొని జనవరి 20 వరకు, ఓకే, జనవరి 20 లోపు, జనవరి 20th లోపు ఎందుకు అవగొట్టుకోవాలంటే మనకి లాస్ట్ డేస్లో మనము ఇవి మొత్తం మళ్ళీ చదవకూడదు. మనకి రివిజన్గా ఒక వన్ షాట్ పీడిఎఫ్ అని నేను మన దాంట్లో పెడతాను, ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ వాళ్ళదో, లేకపోతే రీసెంట్గా స్మార్ట్ కీడా నేను చూశాను. అది కూడా బాగుంది, ఎంసీక్యూ టైప్లో పెట్టారు, అది కూడా బాగుంది. మనకి ఇంకొకటి ఏంటంటే అడ్డా వాళ్ళు కూడా పెడతారు, ఐ థింక్ మీరు చూసే ఉంటారు. సో ఇట్లాంటివి మీరు ట్రై చేయాలి లాస్ట్లో, ఓకే. అట్లాంటివి ట్రై చేస్తే ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ చదివినవి ఉంటాయి, ఇక్కడ చదువుతారు, మీరు ఆల్రెడీ అంతకుముందు చదివారు, మీరు మళ్ళీ రేపు వన్ షాట్లో ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి మీరు చదువుతారు. సో 3 to 4 times మళ్ళీ మీరు రివైజ్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకే. సో అందుకే జనవరి 20 లోపు అవగొట్టుకొని ఆ పీడిఎఫ్ వచ్చినప్పుడు ఆ పీడిఎఫ్ చదువుకోవాలి, ఓకే. రోజు టార్గెట్, ఓకే, రోజుకి 2 వీక్స్ డైలీ టార్గెట్ లాగా పెట్టేసుకొని మాక్ టెస్ట్ వీలుంటే మాక్ టెస్ట్ రాయండి. మన దాంట్లో అయితే మనం లాస్ట్లో క్విజెస్ పెడతాం, ఇప్పుడైతే ఉండవు, ఇప్పుడు పెట్టినా కానీ మనం మర్చిపోతాం కాబట్టి. సో లాస్ట్ మినిట్లో మనం క్విజెస్ పెడతాము, అవి అటెండ్ చేయండి, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి టెలిగ్రామ్ ఛానల్, ఓకే, మనకి సేమ్ మన పేరు మీదే, ఓకే, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ప్లీజ్ జాయిన్ అవ్వండి, దాంట్లో మనం క్విజెస్ పెడతాము. సో ఇట్లాంటి పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి, ఓకే. ఇక్కడ మనం కంప్యూటర్ అవేర్నెస్, ఇప్పుడు ఈ కంప్యూటర్ అవేర్నెస్ అనేది మొన్న పీఓ గురించి మాట్లాడుకుందాము, దాని గురించి నేను పద్దాకులు చెప్తున్నాను కాదు, కానీ కొంచెం టఫ్, ఓకే. మొన్న వచ్చింది అయితే కొంచెం టఫ్, మోడరేట్ డెఫినెట్లీ అబవ్ మోడరేట్ టు అబవ్ మోడరేట్, ఓకే. సో ఇక్కడ మనకి టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఒక 2 పీడిఎఫ్లు ఉంటాయి, పిన్ చేసి ఉంటాయి. మీరు జాయిన్ అవుతున్నారు ఎక్కడని మళ్ళీ అడుగుతున్నారు అక్కడికి వచ్చి. సో పిన్ చేసి ఉంటాయి, పైన పిన్నుడ్ సెక్షన్ ఉంటుంది కదా, లోపలికి వెళ్తే దెన్ అక్కడ ఉంటాయి, దెన్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ దట్. ఎక్కువ ఉండవు, మనకి ఒక 4-5 ఉంటాయి, అందులో ఒకటి, ఓకే. అవి చదవండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు ఆల్రెడీ చదువుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇట్ ఈస్ గుడ్. బట్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈజీ జాబ్ పోర్టల్, లేదా ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఈ సోర్సెస్ అనేది మనం ఒక వీడియో చేసాము. సో ఈ వీడియోని ప్లీజ్ ఒకసారి మీరు చూడండి, చూసిన వాళ్ళు అయితే అవసరం లేదు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకసారి చూడండి. మీకు మొత్తం ఈ కంటెంట్ మొత్తము ఎక్కడెక్కడ ఫ్రీగా, ఓకే. మనకి ఇందులో ఒక్కడు కూడా పెయిడ్ ఉండదు, మనీ ఫ్రీ, ఓకే. ఒక ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ ఐ థింక్ ఒకటి కొంచెం పెయిడ్, బట్ అవి కూడా మన దగ్గర దొరుకుతాయి. కావాలంటే మీకు టెలిగ్రామ్లో ఒకసారి జాయిన్ అవ్వండి, అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తాం అక్కడ కూడా. అండ్ ప్లీజ్ ఒకసారి వీడియోని విజిట్ చేయండి, వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలనేది ఒకసారి మనము క్లియర్గా మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాము. ఫస్ట్ మనము రీజనింగ్, ఓకే. ఫస్ట్ మీరు రీజనింగ్ చూసి భయపడొద్దు, ఓకే. ఎందుకంటే మీరు రీజనింగ్ చూసే భయపడితే క్వాంట్ ఏమైంది, మళ్ళీ ఇంగ్లీష్ ఏమైంది, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఏమైంది. సో ఇట్లాంటి చిన్న సబ్జెక్ట్ని చూసే భయపడితే, నేను చెప్తుంది అదే, ఇట్లాంటి చిన్న రీజనింగ్ అనేది చిన్న సబ్జెక్ట్ నా దృష్టిలో, ఓకే. ఇట్లాంటి చిన్న సెక్షన్ చూసే మనం భయపడితే ఇంకా క్వాంట్ ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది దాంట్లో. సో రీజనింగ్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. దీనికి ఏంటంటే చేసేది అంటే ఫస్ట్ మీరు ఓ పేపర్ ఓపెన్ అవ్వగానే ఏం చేయకూడదు అనేది మీకు ఫస్ట్ తెలియాలి, ఓకే. దేంతో స్టార్ట్ చేయకూడదు అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు డేటా సఫిషియన్సీ ఉంది, స్కిప్, ఓకే. ఇది చేయకూడదు. ఇన్పుట్ అవుట్పుట్ అస్సలు, ఓకే. ఇన్పుట్ అవుట్పుట్ అస్సలు చేయకూడదు, 100% అసలు మీరు సచ్చినా చేయకూడదు ఇది, ఓకే. ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎంత టైం పట్టిద్దో అందరికీ తెలుసు, 7 minutes పట్టిద్ది. మీరు క్వశ్చన్స్ కానీ మొత్తం ఇన్పుట్ అవుట్పుట్ చేసి పెట్టేసరికి 7 minutes, ఓకే. మినిమం 6 minutes. స్టార్టింగ్లోనే 6 minutes ఫర్ జస్ట్ 5 bits అనేది హ్యూజ్, ఓకే. సో ఫస్ట్ అనేది మీరు ఫస్ట్ 10 minutesలో 10 bits ప్లస్ అనేది పెట్టాలి. కాబట్టి 10 bits కాదు, నా దృష్టిలో ఇంకా ఎక్కువ పెట్టచ్చు, 15. ఫస్ట్ 10 minutesలో 15 bits పెట్టాలి, ఓకే. అది రీజనింగ్ అంటే అన్ని పెడితేనే ఇక్కడ గేమ్లో ఉంటారు మీరు. అండ్ క్రిటికల్ రీజనింగ్ కూడా స్టార్ట్ చేయొద్దు స్టార్టింగ్లో. సో ఈ 3 sections ఆపేసి స్టార్టింగ్ మరి ఏం చేయాలి అంటే పేపర్ స్టార్టింగ్లోనే ఫర్ సపోజ్ ఇట్లాంటివి ఉండి డేటా సఫిషియన్సీ స్కిప్ చేయండి,
ఒక పజిల్ వస్తుంది. నెక్స్ట్ 100% పజిల్ వస్తుంది. ఎందుకంటే 3-4 పజిల్స్లో ఒక సెక్షన్ అంటే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఒక పజిల్ అనేది వచ్చింది. ఓకే, ఆ పజిల్ వచ్చినప్పుడు పజిల్ చేయండి. ఓకే, డూబుల్ అయితే చేసేయండి, వచ్చిద్ది. ఓకే, దిస్ ఈజ్ నాట్ లైక్ ఎస్బీఐ క్లర్క్ ఆర్ ఐబీపీఎస్ క్లర్క్, దిస్ ఈజ్ ఆర్ఆర్బీ క్లర్క్. ఓకే, అది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ ఆర్ఆర్బీ క్లర్క్. నేను పేపర్ అటెంప్ట్ చేసేది ఆర్ఆర్బీ క్లర్క్. నేను పజిల్ స్టార్ట్ చేసి నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఓకే, మీ ప్రాక్టీస్ని నమ్మి స్టార్ట్ చేయండి. 100% మీకు పజిల్ అనేది వస్తుంది. ఓకే, మరీ పెద్దదైతే మరీ స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేస్తే ఒక్కసారి మీరు ఫ్లో పడింది అంటే స్టార్టింగ్లో ఆ ఫ్లో అనేది పేపర్ చివరి దాకా వచ్చింది. ఓకే, సో స్టార్ట్ చేయటం అనేదే ఇంపార్టెంట్. ఓకే, ఫ్లో ఆటోమేటిక్గా వచ్చింది. మీ ప్రాక్టీస్ని నమ్మి స్టార్ట్ చేయడమే ఇక్కడ పాయింట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ మీకు ఫస్ట్లో వచ్చింది అంటే మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్లో పజిల్ చేశారు అంటే మీరు కాన్ఫిడెన్స్ టన్నులు కొద్ది ఉంటుంది. ఓకే, ఇక ఆ టన్నులు తీసుకొని ఏది పట్టుకున్న దిగిద్ది, ఏది పట్టుకున్నా వచ్చేసిద్ది. పజిల్ చూసి భయపడద్దు, పజిల్ లెంత్ చూసి భయపడద్దు ఫస్ట్. ఓకే, పజిల్ లోపలికి వెళ్ళండి, లోపల ఏం ఉండదు పజిల్లో. ఓకే, ఇంకా చిన్న టాపిక్స్ అంటారా, అవి అన్నీ రావు. జస్ట్ ఒక 10 బిట్స్ ఆఫ్కోర్స్ ఎక్కువే, నేను తక్కువ అనట్లేదు, బట్ ఎక్కువ రావు. సో ఇవి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకి నేను ఏదైతే పజిల్స్ ఇవి చెప్తున్నానో సో అవి ఇంపార్టెంట్. సో అవి కూడా చేయండి, మధ్యలో అవి కూడా వదలవద్దు. ఇంకోటి ఏంటంటే ఈ 1 మార్క్ బిట్స్ వస్తాయి. ఓకే, ఈ 1 మార్క్ బిట్స్ని మధ్యలోనే చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక పజిల్ తర్వాత 1 మార్క్ బిట్ వచ్చింది, చేసేసి వెళ్ళిపోవాలి, అయిపోయింది. 1 మార్క్ వచ్చేసి దీనికి అనుకొని బయలుదేరి చేసేసేయాలి. ఇలాంటివి దీనికోసం మళ్ళీ నేను వస్తాను లాస్ట్లో టైం మిగుల్చుకుని అలాంటివి చేయొద్దు. ఇట్లాంటివి చిన్నవి మనం మిస్ చేసుకోకుండా వెళ్తే మనకి ఇవి కూడా ఒక 5 to 6 తగులుతాయి. ఓకే, సో ఇట్లా మనం పేపర్ అనేది అటెంప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆల్వేస్ మిడిల్లో ఉండాలి మనకి ఎగ్జామ్లో. ఇవంటే ఒక 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్కి ముందు. ఓకే, ఈ మధ్య టైంలో ఇన్పుట్ అవుట్పుట్ ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే ఇట్లాంటి టైంలో చేయండి. క్రిటికల్ రీజనింగ్ అది స్టార్టింగ్లో వద్దు, మధ్యలో వద్దు, లాస్ట్లో కుదిరితేనే చేయండి. 5 మినిట్స్లో లాస్ట్ 5 మినిట్స్లో చేయటం క్రిటికల్ రీజనింగ్ ఉత్తమం. మధ్యలో ఆపి కూడా చేయటం ఎందుకో నాకు ఒక డిస్ట్రాక్షన్ లాంటిది అనిపిస్తుంది అది క్రిటికల్ రీజనింగ్. ఇక్కడ డేటా సఫిషియన్సీ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ డేటా సఫిషియన్సీ ఈజ్ టైం పోయిద్ది. ఫస్ట్ నీకు బిట్టుకు వచ్చి 2 to 3 మినిట్స్ పడుతుంది ఈ మధ్య. మొన్న పీఓ కాబట్టి మేబీ అలా పట్టుండొచ్చు, మేబీ క్లర్క్ కాబట్టి క్లర్క్ అయినా ఏదైనా కానీ కొంచెం ఇది అయితే 2 మినిట్స్ పట్టినా బట్ పాయింట్ మార్క్ వస్తుంది. ఓకే, 100% మార్క్ కన్ఫర్మ్, బట్ 2 మినిట్స్ పడుతుంది ఒక్కొక్క బిట్. ఇక ఇట్ ఈజ్ అప్ టు యూ. దట్స్ ఇట్. ఇది రీజనింగ్ వరకు. ఇప్పుడు మనం క్వాంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు దీన్ని 1 మినిట్ ఇన్వెస్ట్ చేయి. 25 మార్క్స్, 25 బిట్స్, మార్క్స్ కూడా కాదు 25 బిట్స్. మనకి మార్క్స్కి బిట్స్కి తేడా తెలుసు కదా. ఇప్పుడు 25 బిట్స్ అంటే 30+ మార్క్స్ అని అర్థం. ఇక్కడ ఆర్ఆర్బీ క్లర్క్లో చెప్తున్నా. ఓకే, 1 మినిట్ ఇన్వెస్ట్ చేస్తే 30+ మార్క్స్, 30+ బిట్స్, 30+ మార్క్స్ వస్తాయి. ఎలా అంటే ఫస్ట్ మీరు 1 మినిట్ పేపర్ని చివరి దాకా చూడడం నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే స్టార్టింగ్లో డిఐస్ ఇస్తాడు, మనం అదే స్టార్ట్ చేసామనుకోండి అది రాదు, మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది. మధ్యలో మనకి అర్థమెటిక్ సమ్స్ వస్తాయి, అవి స్టార్ట్ చేస్తాం. సో అక్కడే మనకి 15 to 20 మినిట్స్ అయిపోయింది. లాస్ట్కి వెళ్తాము, లాస్ట్లో మనకి తెలిసినవి లాస్ట్లో ఉంటాయి. అవి అక్కడ ఆ టైంలో ఈ టెన్షన్ అంతా పడి అక్కడ రావు. సో జనరల్గా మీరు చేసే మిస్టేక్స్ ఇవే అనమాట. చివరి దాకా చూడకుండా చూసినట్టు మామూలుగా వస్తే ఓకే, నేను దానికి అనట్లేదు, వస్తే ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకు అక్కడున్న ప్రెషర్కి, అక్కడున్న టెన్షన్కి, మనము ఓవర్ థింక్కి, అక్కడున్న దానికి ఈ ప్రాసెస్ సెట్ కాదు అనేది నా ఫీలింగ్. అంటే చూడంగానే చేసేయడం అనేది రీజనింగ్లో మేబీ సెట్ అవ్వచ్చు, ఇది ఏంటంటే క్వాంట్లో అలాంటివి సెట్ కావచ్చు. చూడంగానే చేసేయడం అనేది సింపుల్ వన్ అయితేనే ఓకే. సింపుల్ వన్ అయితే లైక్ అప్రాక్సిమేషన్, లైక్ నెంబర్ సిరీస్, లేకపోతే క్వాడ్రాటిక్. సో ఇట్లాంటివి చూడంగానే ఎప్పుడు చేసినా వస్తాయి, స్టార్టింగ్ కాదు ఎండ్లో కాదు, ఎప్పుడు చేసినా వచ్చేవి అవి. ఓకే, అట్లాంటివి అయితే పర్వాలేదు. కానీ డిఐస్ చూడంగానే చేయటం అంటే స్టార్టింగ్లో కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతాం, కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతాం. సో నేనేం చెప్తున్నా అంటే ఎండ్ ఆఫ్ దీనికి ఫస్ట్ మీరు సింపుల్ వన్తో స్టార్ట్ చేయండి.
ఓకే 1 మినిట్ చూసిన తర్వాత ఒక ఎజంప్షన్ వేసుకోండి. ఓకే మైండ్లో ఏమేమి ఇచ్చాడు మీకు సింపుల్ వన్ ఏంటో ఒక 10 తగులుతాయి సింపుల్ ఈజీగా ఒక 10 మినిట్స్లో ఫస్ట్ 10 మినిట్స్లో 10 తగులుతాయి ఈజీగా 10+ పెట్టేయి 10+ మా బిట్స్ పెట్టేయి తగులుతాయి. ఈ 10+ ఈ 10 మినిట్స్లో చేసేయండి. మళ్ళీ ఇంకా మీకు అప్రాక్స్గా ఒక 18 మినిట్స్ ఉందనుకుందాం. ఈ 18 మినిట్స్లో మీరు పెట్టాల్సింది 15 బిట్స్. ఓకే ఈ 15లో ఒక డిఐ ఉంటుంది, ఒక 5 అర్థమెటిక్ ఉంటాయి, ఒక 5 మీరు ఎత్తుక్కోవాలి. లైక్ మనకి డేటా సఫిషియన్సీ లేకపోతే క్వాంటిటీ కంపారిజన్. ఓకే క్వాంటిటీ కంపారిజన్ ఇట్లాంటివి చిన్న చిన్నవి మనం ఎత్తుక్కోవాలి, సరిపోద్ది. సో ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ ఎంత సింపుల్ అయిపోయిందో. సో ఫస్ట్ 10 మినిట్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్. సో ఇక్కడ ఏం స్టార్ట్ చేయొద్దు స్టార్టింగ్లో అంటే డేటా సఫిషియన్సీ అసలు స్టార్ట్ చేయొద్దు. ఓకే మనకి టైం పట్టేస్తుంది. డిఐ కూడా సమ్టైమ్స్ ఓకే చిన్న డిఐస్ అయితే ప్రిలిమ్స్లో అయితే యాక్సెప్ట్ చేస్తాం, కానీ ప్రిలిమ్స్లో కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్లో డిఐస్ చేయడం అంటే అసలు చాలా రోత అయిపోయింది పేపర్ అంతా. ఓకే స్టార్టింగ్లో అస్సలు చేయొద్దు డిఐస్. క్వాంటిటీ కంపారిజన్ అస్సలు చేయొద్దు ఇంకా, ఎందుకంటే ఇది చేసే బదులు ఒక అర్థమెటిక్ చేసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. క్వాంటిటీ కంపారిజన్ చేసే బదులు ఫస్ట్ నేను చెప్పే కదా సింపుల్ వన్ 10 తగులుతాయి, ఆ 10 చేసుకోవాలి 10 మినిట్స్లో. మీ మైండ్ ఇక్కడ ఫ్రీ అయిపోయిద్ది, స్పీడ్ కూడా వస్తుంది, క్యాలిక్యులేషన్ కరెక్ట్గా పడుద్ది. ఇవన్నీ సెట్ అయినప్పుడు దెన్ మీరు డిఐకి వెళ్ళండి. నెక్స్ట్ ఇవి చేసిన తర్వాత దెన్ డిఐ. ఓకే డిఐ చేసిన తర్వాత ఇక మిగిలినవి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ మధ్యలో నేను చెప్తా ఉంటాను ఎప్పుడు మీకు అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ విల్ సేవ్ యూ అని. సో వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు, అవే మిమ్మల్ని సేవ్ చేసేవి. ఇక్కడ మనము ఇంగ్లీషు స్టార్టింగ్లో ఇందాక చెప్పిన పెద్ద పెద్ద సెక్షన్స్ ఉన్నాయి కదా ఆర్సీ లాంటివి. ఆర్సీ అసలు అయితే ఎవరు స్టార్ట్ చేయరు నాకు తెలిసి, ఆర్సీ స్టార్ట్ చేయొద్దు కూడా. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ గ్రామర్ పార్ట్ లైక్ ఫిల్లర్స్ కానీ పీక్యూఆర్ఎస్లు కనపడితే పీక్యూఆర్ఎస్లు చేయండి, ఈజీగా ఉంటాయి. గ్రామర్ పార్ట్లో ఫిల్లర్స్ కానీ లేకపోతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లేకపోతే మనకి వర్డ్స్ అనేది స్వాప్ ఉంటాయి కదా, సో వర్డ్ స్వాప్ ఇస్తే ఓకే ఇట్లాంటి గ్రామర్ పార్ట్ లాంటివి స్టార్ట్ చేసుకోవటం మనకి బెటర్ అనమాట. ఎందుకంటే క్లోజ్ టెస్ట్ కూడా దీనికి స్టార్టింగ్ ఎండ్ అనేది ఏమి ఉండదు. ఓకే ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పారాజంబుల్ కొంచెం మిడిల్లో చేసుకోవటం బెటర్ అనమాట. ఇట్లా పేపర్ స్టార్ట్ చేసి ఓవరాల్గా మీరు ఎండ్ ఆఫ్ ద ఇంగ్లీష్కి వచ్చేది అంటే ఒక 12 మినిట్స్ ఈ ఆర్సీకి మిగుల్చుకొని ఈ గ్రామర్ పార్ట్ మొత్తం చేసేసుకోవాలి. ఓకే 12 మినిట్స్ ఇక్కడ మొత్తం 2 ఆర్సీస్ పెట్టాలి. ఈ 12 మినిట్స్లో చదవాలి, ఆన్సర్స్ కూడా పెట్టాలి. 12 to 15 మినిట్స్. ఓకే ఇక్కడ యాక్యురసీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కంప్యూటర్ సెక్షన్లో నేను ఫాలో అయ్యేది అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వర్కౌట్ అయ్యేది ఏంటంటే మనకి ఆప్షన్ ఎలిమినేషన్. ఓకే ఇక్కడ ఒక క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉండే సెక్షన్ ఏదైనా ఉందంటే అది కంప్యూటర్ అవేర్నెస్. ఓకే కంప్యూటర్ అవేర్నెస్లో ఒక క్వశ్చన్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఒక ఆప్షన్కి మల్టిపుల్ క్వశ్చన్స్ తయారవుతాయి. ఓకే సో ఇట్లాంటి ఒక సెక్షన్ని మనము డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగితే దానికి మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలరు. ఓకే సో ఆప్షన్ ఎలిమినేషన్ ఈజ్ ద ఓన్లీ ఇక్కడ థింగ్ అనమాట. ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి, డెఫినెట్లీ మీకు మార్క్ అనేది వస్తుంది. మనం జనరల్ అవేర్నెస్ చూద్దాం. ఇక్కడ 100% నోన్ ఉంటాయి అంటే డ్యామ్ షూర్. ఓకే గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అంటాం, మనకి తెలిసినవి. ఇది నేను చెప్పేది ఏం లేదు, దానికి 100% నీకు తెలిస్తే పెడతావు లేకపోతే లేదు. కానీ మనకి 80% సమ్టైమ్స్ డౌట్ వస్తుంది. ఫస్ట్ ఒకటి అనుకుంటాం, తర్వాత అదా ఇదా అని కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాం. ఓకే ఇది కూడా అంతే, ఫస్ట్ ఒకటి అనుకుంటాము కానీ అది ఇది రెండు అని అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఫస్ట్ ఏదైతే మన మైండ్లో తగిలిద్దో అదే రైట్ అయ్యే ఛాన్సెస్ 70 to 80% అదే అయ్యిద్ది అనమాట. ఓకే ఎందుకంటే మన మెమరీ మన బ్రెయిన్ అనేది అలా ఫంక్షన్ అయ్యిద్ది. ఓకే ఫస్ట్ ఎక్కడో చదివింది మన మైండ్లోకి అది రీకాల్ చేసిద్ది, దెన్ ఇక అదే ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే అట్లా అని మొత్తం నేను గెస్ వర్క్ చేయమంటలేదు. ఓకే మొత్తం గెస్ వర్క్ అసలు చేయొద్దు, అసలు గెస్ వర్క్ చేయడం అనేది కొంచెం ఇది. బట్ నేనేం చెప్తున్నా అంటే సమ్టైమ్స్ ఓకే చదివావు కాకపోతే ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే 80% లేకపోతే 90% అనేది రివిజన్ లేనప్పుడు, ప్రాపర్ రివిజన్ లేనప్పుడు చదివావు నువ్వు కానీ రివిజన్ చేయక
అది గుర్తొస్తుంది, గుర్తురాదు, వచ్చిద్ది, వెనక్కి వెళ్ళిద్ది. దాని గురించి ఇంకా అట్లానే డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. డ్యామ్గా నీకు ఇది కరెక్ట్ అనడానికి కన్ఫర్మేషన్ నీకే ఉండదు ఫస్ట్. ఓకే, సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటి నీకు 100% నూనె ఎన్ని ఉన్నాయో లెక్కేసుకో. ఒక 15+ కనపడుతున్నాయి, 100+ అంటే దెన్ లీవ్ ఇట్, ప్లీజ్ డోంట్. అసలు ఈ సెక్షన్లే తీసేసేయండి. ఇట్లాంటివి ఎప్పుడు చేయాలంటే ఈ కోతేశాలు ఎప్పుడంటే 100% నూనె తక్కువ ఉన్నాయి, ఓకే 10 ఉన్నాయి, డ్యామ్ షూర్గా వచ్చాయి అని అనుకుంటే దెన్ కొంచెం వేయండి. ఒక 2-3 రాళ్ళు వేయడంలో తప్పులేదు. తగిలితే మార్క్ వస్తుంది అనే ఇదిలోనే వేయండి, ఎక్కువ వేయద్దు. అవి రివర్స్ అయ్యి మన మీద తిరుగుతాయి రాళ్ళు. సో తక్కువ పెట్టండి ఇలాంటివి. సమ్టైమ్స్ ఏంటంటే మనం చదివాను, నాకు కాకపోతే ఆన్సర్ గుర్తురాదు, ఇట్లాంటివి అయితేనే అవి కూడా అసలే గుర్తు లేకుండా, అసలేం చదవకుండా వచ్చింది బిట్ అన్నప్పుడు ఏం చేయాలంటే పెట్టకపోవడం ఉత్తమం. ఓకే, ఇక్కడ నువ్వు ఎన్ని మార్కులు సంపాదించావు అనేది కాదు, ఎన్ని మార్కులు మైనస్ చేయకుండా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇదన్నమాట జనరల్ అవేర్నెస్ సెక్షన్. 100% నోన్ ఎన్ని ఉన్నాయో చూసుకొని రాళ్ళు ఎన్ని వేయాలనేది ఉంటుంది అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో, and thank you for watching.